హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి దీపావళి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఆఫర్స్ అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఓన్లీ పీడిఎఫ్స్ అయితే 99 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్స్ కమ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 149 రూపీస్ ఉంది. అండ్ పాలిటీ కూడా పీడిఎఫ్స్ అనేది 99 ఉంది. అదేవిధంగా 2 పీడిఎఫ్స్ అండ్ ఆన్లైన్ టెస్ట్ అనేది 149 రూపీస్ ఉంది. వీటన్నిటికి సంబంధించి మీకు ప్రతి ప్రశ్న అనేటువంటిది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఉంటుంది. మీరు మొబైల్లో రాసుకోవచ్చు. ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లైనా రాసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా 12 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు మనం జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించుకోవచ్చు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు అండ్ ఎస్జిటి టెట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది కూడా 99 రూపీస్కే మన దగ్గర ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 3 గురి తప్పకుండా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గ్రూప్ 3 ఉద్యోగాల కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు, మొత్తం 3 పేపర్లో పరీక్షల నిర్వహణ, 1363 పోస్టులకు 5 లక్షలకు పైగా పోటీ, రివిజన్ ప్రాక్టీస్తోనే సక్సెస్ అంటున్న నిపుణులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ టైంలో ఎవరైతే గ్రూప్ 3కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఓన్లీ రివిజన్ పైనే ఫోకస్ చేయండి. మీరు ఇప్పటివరకు చదివినటువంటి టాపిక్స్ను, దానిలో ఇంపార్టెంట్ టాపిక్స్ను ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ అండ్ డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ రాసే విధంగా మీ యొక్క ప్లాన్ అనేది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ రివిజన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానిలో మీరు ముఖ్యంగా ఉమ్మడి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఏవైతే మనకు ఉమ్మడి అంశాలు ఉంటాయో, అంటే ఒకటే టాపిక్ మనకు ఇక్కడ 3 పేపర్లో రిపీట్ అయ్యేటువంటి టాపిక్స్ ఉంటాయి కదా, సో వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెకండ్ పేపర్లో సొసైటీ కనుక తీసుకున్నట్లయితే అది మనకు దానిలో ఉన్నటువంటి 3rd యూనిట్ అనేది ఇండియన్ హిస్టరీలో కవర్ అవుతుంది. 4th యూనిట్ అనేది తెలంగాణ హిస్టరీ కల్చర్లో కవర్ అవుతుంది. దానిలో ఉన్నటువంటి 5th యూనిట్ మనకు పాలిటీలో కవర్ అవుతుంది. ఇంకా ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా ఎకానమీ 3rd పార్ట్లో మనకు ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, అర్బనైజేషన్తో పాటు కొన్ని మనకు అక్కడ కవర్ అయితే కనుక ఇటువంటి టాపిక్స్ని మీరు ఒక దగ్గర రాసుకొని వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. వాటిని ఫస్ట్ మీరు ఎక్కువగా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు కొంచెం స్కోర్ ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్తో సమన్వయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కరెంట్ అఫైర్స్ అనేటువంటి చాలామంది అడుగుతున్నారు, సార్ 6 months చదవాలా, 1 year చదవాలని చెప్పేసి అంటున్నారు. సో జనవరి నుంచి అప్ టు ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. అంటే సెప్టెంబర్ వరకు చదవండి, అక్టోబర్ 15th వరకు చదివితే సరిపోతుంది. సో ఇవి కూడా ఫస్ట్ అంటే మనకు లాస్ట్ 6 months ఇవి ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకా మిగతా అనేది ఇంపార్టెంట్ చూసుకునే ప్రయత్నం చేయండి. 6 months లాస్ట్ ఇప్పటి నుంచి చూస్తే మీకు బ్యాక్ వెళ్తే 6 months కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎక్కువగా రివిజన్ చేసుకోండి. ప్రతిరోజు ఒక 1 month అట్లా అంటే ప్రతిరోజు ఒక 1 month కరెంట్ అఫైర్స్ మీరు రివిజన్ చేస్తూ ఉండండి. అట్లా మీకు ఇప్పుడున్నటువంటి ఈ 10 to 12 days అనేది మీకు టైం అనేది సరిపోతుంది. దాంతో తెలంగాణ అంశాలపై ఫోకస్, ఇవి ఎక్కువగా మీరు రివిజన్ చేయవలసినటువంటి టాపిక్స్ ఇవి. తెలంగాణ అంశాల నుంచి మన దాదాపుగా మనకు పేపర్ 2లో హిస్టరీ 25 ఉంది అండ్ మూమెంట్ 25 ఉంది. ఇంకా పేపర్ 1లో కూడా మనకు ఒక 25 marks దాకా వస్తాయి. దాదాపుగా 70 to 80 marks కవర్ అవుతుంది మనకు గ్రూప్ 3లో. సో వీటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఈజీగా మనకు స్కోర్ వచ్చేటువంటి ఏరియా కనుక వీటిని ఎక్కువ రివిజన్ చేసుకోండి. ఇక్కడ మీరు మార్క్స్ అనేటువంటి లాస్ కాకుండా వాటిని ఎక్కువ రివిజన్ చేసినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటాయి. తెలంగాణ అంశాలను రివిజన్ చేయడం చాలా ఈజీ కనుక వాటిపైన ఫోకస్ చేయండి. ఒకవేళ మీకు సొంత నోట్స్ ఉన్నట్లయితే ఇంకా రివిజన్ అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ తాజా విధానాలపై ప్రశ్నలు, మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా కొత్త వాటిని తీసుకొస్తే వాటిపైన ప్రశ్నలు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ప్రాక్టీస్ టెస్ట్లు నేను చెప్పాను మీకు ప్రతిరోజు మినిమం ఒక టెస్ట్ మీరు మీ యొక్క టైం టేబుల్లో ఉండే విధంగా చూసుకోండి. అండ్ పరీక్ష రోజు ఏ విధంగా ఉండాలని ఇచ్చారు, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన టాపిక్స్ కూడా ఇచ్చారు. నేను ఈ పేపర్ క్లిప్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు చూడండి. లేదంటే సాక్షి న్యూస్ పేపర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో పేపర్ల వారీగా ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి, పేపర్ 1లో మీరు ఏ అంశాలు చూసుకోవాలి, పేపర్ 2లో, పేపర్ 3లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉంది ఆర్టికల్, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి.
ఇక నెక్స్ట్ జనవరి 1 నుంచి 20 వరకు టెట్ అంటూ చూడవచ్చు. నేటి నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ. మేలో నిర్వహించినటువంటి టెట్లో అర్హత సాధించని వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం. ఫిబ్రవరిలో డిఎస్సి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఎవరైతే ఇప్పటివరకు అర్హత సాధించని వారికి టెట్ అనేటువంటిది ఫ్రీగా దరఖాస్తు చేసుకోవడానికైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ అర్థం చేసుకోండి. ఫిబ్రవరిలో డిఎస్సి అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో అయితే ఇవ్వడం జరిగింది. ఉంటుందా ఉండదా అనే విషయం క్లారిటీ లేదు. ఎందుకంటే యాక్చువల్గా మనకు వీళ్ళు జాబ్ క్యాలెండర్ కనుక ఫాలో అయినట్లయితే ఫిబ్రవరిలో డిఎస్సి వచ్చేది. మరి ఇప్పటివరకు అయితే మనకు లాస్ట్ మంత్లో యాక్చువల్గా గ్రూప్ 1 రావాలి అండ్ ఇక ఏడబ్ల్యూఏ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే రావాల్సి ఉండేది. ఎస్సీ వర్గీకరణ వల్ల వాటిని అయితే మనకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పింది. మళ్ళీ వాటిని రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుంది కనుక సో ఈ నోటిఫికేషన్ల యొక్క టైం కొంచెం పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా దానిపైన మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు టెట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది, నోటిఫికేషన్ కాదు కనుక సో మనకు యాజ్ డిస్గా ఏదైతే టైం టేబుల్ ఉన్న విధంగా ఇచ్చారు దీనిలో మనకు వేకెన్సీస్ ఉన్నాయి కనుక ఎస్సీ వర్గీకరణ అనేది దీనిపైన పెద్ద వెయిట్ పడదు కనుక సో గవర్నమెంట్ ఇచ్చినట్టయితే కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ విడుదలైంది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే 2 సార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం విశేషం అంటూ చూడవచ్చు. గత మే 20 నుంచి జూన్ 2 వరకు తొలిసారి టెట్ నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఏడాదిలో 2 సార్లు నిర్వహిస్తామని చెప్పేసి ముందుగా ప్రకటించినట్లుగానే ఏడాదిలో 2024-25 నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం నుంచి అండ్ ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ అనేది ఉంది. అదేవిధంగా జనవరి 1 నుంచి 20 వరకు ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఫిబ్రవరిలో డిఎస్సి అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్తో కూడా ఇచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగానే టెట్ నోటిఫికేషన్ వేసింది. అయితే పరీక్షలు జనవరిలో నిర్వహిస్తామని అందులో తెలిపినట్లుగానే జనవరి 1 నుంచి 20 వరకు చేపట్టబోతుంది. అయితే ప్రభుత్వం టెట్ నిర్వహిస్తున్నందున మరో డిఎస్సి నోటిఫికేషన్ వేయనుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే 5 నుంచి 6 వేల వరకు పోస్టులతో డిఎస్సి చేపట్టవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇది మనకి ఇంకా క్లారిటీ లేదు ఎన్ని వేకెన్సీస్ తోటి ఉంటుందని చెప్పేసి. ఇక వాటికి సంబంధించి ఇక్కడ మనకు మేలో నిర్వహించిన టెట్కి సంబంధించిన వివరాలు ఇచ్చారు అండ్ ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు కూడా చూడవచ్చు. ఇక్కడ వేరొక న్యూస్ పేపర్లో కూడా మరో టెట్కు నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. నేటి నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు. జాబ్ క్యాలెండర్పై మాట నిలబెట్టుకుంటున్న రేవంత్ సర్కార్ ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తులను ఇచ్చారు. ఇక్కడ ఉచితంగా ఎవరికంటే అర్హత సాధించని వారికే ఉచిత దరఖాస్తులు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 10న ల్యాబ్ టెక్నీషియన్ రాత పరీక్ష అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నిమిషం ఆలస్యమైన అనుమతించబోమన్న మెడికల్ బోర్డు అంటూ చూడవచ్చు. సో మనకి ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఎగ్జామ్ ఈ నెల 10వ తారీఖున ఉండబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 20 నిమిషాల మధ్య ఈ పరీక్ష జరగబోతుందని చెప్పేసి మెడికల్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ సాక్షికి సంబంధించినట్లయితే ఇక్కడ విష్ణు కుండిలకు సంబంధించినటువంటి ఒక మంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. ఇండియన్ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించి చూసేటువంటి ఐటమ్ చేయండి. అదేవిధంగా వెలుగు సక్సెస్లో కూడా ఇక్కడ వజ్రప్రహార్ యుద్ధ విన్యాసాలు మనం ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్లో చూసాం. వజ్రప్రహార్ అనేటువంటిది అమెరికా అదేవిధంగా భారత్ మధ్య జరిగేటువంటి ఉమ్మడి యుద్ధ విన్యాసాలు 15వ ఎడిషన్ అనేటువంటిది మనకు రీసెంట్గా అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో అయితే ప్రారంభం కావడం జరిగింది. ఇంకా గరుడ శక్తి సైనిక విన్యాసాలను చూడవచ్చు. గరుడ పేరిట మనకు సంయుక్త ప్రత్యేక యుద్ధ విన్యాసాలు అనేది ఈ నెల 9వ ఎడిషన్ అనేటువంటిది మనకు నవంబర్ 1 నుంచి 22 వరకు మనకు ఇక్కడ ఇండోనేషియాలో జరగబోతున్నట్టు ఇక్కడ వెళ్ళింది. గరుడ అనేది ఇండోనేషియా అండ్ భారత్ మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసం. ఇంకా లేహ్లో ఇస్రో అనలాగ్ మిషన్ అని చెప్పేసి మనం ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే చూస్తాం. ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి. ఇక దాంతోపాటుగా ఇక్కడ డిఎస్సికి సంబంధించి బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు మనకు టీజీపీఎస్సీ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ టీజీపీఎస్సీకి సంబంధించిన అప్డేట్ కనుక చూసినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ మనకు 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఎవరైతే 1:2కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీరు దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసి తీసుకెళ్లవలసి అయితే ఉంటుంది. సో ఇది మనకు నైట్ అప్డేట్ చేస్తారు. ఎవరైనా 1:2లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటే ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఈ చెక్ లిస్ట్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి ఒకటే వీడియోలో అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే బీసీ కమిషన్ చైర్మన్గా
భూసాని అంటే ఇక్కడ చూడవచ్చు విశ్రాంత ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు నియామకం, ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం, సుదీర్ఘ కసరత్తు తర్వాత కమిషన్ ఏర్పాటు. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మనకు వార్తల్లో నిలుస్తున్నటువంటి టాపిక్ ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన మేరకు బీసీ కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేశారంట. సో విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును కమిషన్ చైర్మన్గా నియమించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు మనకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇక్కడ బీసీ కమిషన్ యొక్క కార్యదర్శి పేరు గుర్తుంచుకోవాలి వెంకటేశం, అదేవిధంగా ఇప్పుడు నియమించినటువంటి కమిషన్ యొక్క చైర్పర్సన్ పేరు కూడా గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఇవి అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మనకి ఎక్కువగా ఇవి వార్తల్లో ఉంటున్నటువంటి అంశాలు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఐఎస్ఏ అధ్యక్ష స్థానంలో మళ్ళీ భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు. 2 ఏళ్ల పదవి కాలానికి ఎన్నిక. ఇక్కడ చూసినట్టు మనకి అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. సో దీనికి ప్రెసిడెంట్గా భారత్ మళ్ళీ ఎన్నికైంది. 2026 వరకు 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుందని మీరు కింద కామెంట్ చేయండి. ఐఎస్ఏ యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుంది? రీసెంట్గా 101వ దేశంగా ఒక దేశం చేరింది, మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చూస్తాం. ఆ దేశం ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం అంటే ఇక్కడ చూడవచ్చు. 2000 మీటర్ల ఎత్తున ఎగిసిపడిన బూడిద, 10 మంది దుర్మరణం. సో మనకి ఇండోనేషియాలో లేవోటోబీలకి అగ్నిపర్వతం, ఈ లేవోటోబీలకి అనేటువంటి అగ్నిపర్వతం సోమవారం అర్ధరాత్రి బద్దలైందంట. సో బూడిద దాదాపుగా 2000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడింది. సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలోని 6 ఇండ్లు కూలిపోయాయి, 10 మందికి పైగా ఇక్కడ ప్రాణాలు కోల్పోయినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇండోనేషియా అంటేనే మనకు అగ్నిపర్వతాలు ఎక్కువగా అక్కడ ఎక్కువగా పేలడం అనేటువంటి జరుగుతుంది. సో భారతదేశానికి సంబంధించినటువంటి యాక్టివ్ వాల్కనో అనేటువంటిది ఎక్కడ ఉంది అని మీరు కింద కామెంట్ చేయండి. అది ప్రీవియస్ బిట్ మనకు టీజీపీఎస్సీ అడిగినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అది. మన దేశానికి సంబంధించినటువంటి యాక్టివ్ వాల్కనో అనేటువంటిది ఎక్కడ ఉంది, ఏ ప్రదేశంలో ఉంది, దాని పేరు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సౌర విద్యుత్ కారు అంటే ఇక్కడ చూడవచ్చు. 16,000 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెరికా కంపెనీ తయారీ, టెస్ట్ డ్రైవ్ విజయవంతం. సో ఒకేసారి బ్యాటరీ ఛార్జింగ్తో 1600 ఇక్కడ 1600 కిలోమీటర్ల ప్రయాణించగల సౌర విద్యుత్ కారును తీసుకొస్తున్నట్టు అమెరికాకు చెందినటువంటి విద్యుత్ కార్ల తయారీ కంపెనీ ప్రకటించింది. షాండియాగోకు చెందినటువంటి అప్టెరా మోటార్స్ అభివృద్ధి చేసినటువంటి సౌర విద్యుత్ కారు PI2 తొలి టెస్టింగ్లోనూ అనూహ్య ఫలితాలను అందుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తాజాగా వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ పేరు ఇచ్చేసి దేశానికి సంబంధించినటువంటి సౌర విద్యుత్, ఎందుకంటే ఇటీవల మనకు పర్యావరణ సంరక్షణలో భాగంగా ఇటువంటి చాలా కొత్త సౌర విద్యుత్కు సంబంధించినటువంటి కార్లు కావచ్చు, ఇంకా ఇతర ప్రయోగాలు అనేవి వస్తున్నాయి కనుక వీటిపైన కొంచెం మీరు ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. 6 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చినటువంటి చైనా వ్యోమగాములు అంటే ఇక్కడ చూడవచ్చు. సో చైనా అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు గడిపినటువంటి 3 వ్యోమగాములు సోమవారం క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. సో వీరి వ్యోమనౌక షాంజే 18 ఇన్నర్ మంగోలియా స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో దిగిందంట. సో వ్యోమగాములు దాంట్లో మనకు 3 గువాంగ్పు, లికాంగ్లీ అండ్ గువాంగ్స్లా అనేటువంటి 3 వ్యక్తుల యొక్క ఆరోగ్యం అనేటువంటి ఓకే బాగానే ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ యాత్రలో సుదీర్ఘకాలం రోదసీలో గడిపినటువంటి చైనా వ్యోమగామిగా ఈ గువాంగ్పు అనేటువంటి వ్యక్తి రికార్డు సృష్టించినట. అక్కడ రోదసీలో దాదాపు అంతరిక్ష కేంద్రంలో చెర్రీ టొమాటోలు కావచ్చు, అదేవిధంగా లెట్యూస్లను పండించి వాటిని ఆహారంగా తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది అనమాట. సో ఇవి కూడా గుర్తుంచుకుంటూ ఒకసారి క్వశ్చన్ ట్రిక్కీగా అడగాలనుకున్నట్టు వీటిని కూడా అక్కడ యాడ్ చేస్తాడు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ముఖ్యంగా గ్రూప్ 3కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఈ టైంలో మీరు 100% ఎక్కువగా రివిజన్ పైన ఫోకస్ చేయండి, టెస్టులు రాయండి. ముఖ్యంగా ఉమ్మడి అంశాలు ఏది థర్డ్ పేపర్ కొంచెం ఎక్కువ టైం కేటాయించండి ఎకానమీకి సంబంధించి. అండ్ మిగతా ఫస్ట్ పేపర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ పేపర్లో ఇంగ్లీష్ అండ్ ఏదైతే రీజనింగ్ ఉందో వీటిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడనే స్కోర్ అనేటువంటి తగ్గేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కనుక రెగ్యులర్గా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతోపాటుగా రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన అంశాలే మరొకసారి రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అట్లా మీరు ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే మీకు అంత స్కోర్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామ్ రాయండి. ఒకవేళ ఆన్లైన్లో మీ దగ్గర టెస్ట్ సిరీస్ ఉన్నా ఆ క్వశ్చన్స్ని మీరు ఒక OMR షీట్ తీసుకోండి. మనకి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్
ఓఎంఆర్ షీట్స్ ఇస్తుంది కదా, ఇది వెబ్సైట్లో పెడుతుంది, గ్రూప్ 3కి సంబంధించి ఆల్రెడీ పెట్టింది. వీలైతే నేను దాన్ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. దాన్ని ఒక ప్రింట్ తీసుకుని దానిపైన మీరు బబ్లింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం. మీకు గ్రూప్ 3కి చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. ఎకానమీ కావచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.